Hi, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Exports, Hyderabad. ఐఏఎస్ అవ్వడం అంత కష్టమేం కాదు. ఒక పక్కా ప్రణాళిక, ఒక పక్కా వ్యూహం, ఒక పక్కా మీకు ఒక కమిట్మెంట్ కానీ ఉంటే ఖచ్చితంగా ఐఏఎస్ అవ్వచ్చు. దానికేమో అద్భుతమైన శక్తులు అవసరం లేదు. అలానే టాప్ ర్యాంక్స్, టాప్ ఎడ్యుకేషన్, మీకు ఇతరితర అద్భుతమైనటువంటి శక్తులు ఏం అవసరం లేదు దీనికి. ఎవరైతే రోజుకి 8 నుంచి 10 గంటలు చదవగలిగి సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, సోషల్ అవేర్నెస్ అంటారు దీన్ని. సోషల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఐఏఎస్ అవుతారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో మెయిన్ ఇదే అనమాట, సోషల్ సర్వీస్. ఆ సోషల్ సర్వీస్ పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, దాన్ని సోషల్ అవేర్నెస్ అంటున్నాం మనం, ఉన్నవాళ్ళు ఎవరైనా ఐఏఎస్ అవ్వచ్చు. ఒక ప్రణాళిక ఉండాలి. అది ఎక్కడి నుంచి ఉండాలి ప్రణాళిక మీకు? అది మీకు డిగ్రీ నుంచి, లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత, అంటే మీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక ప్రణాళిక కానీ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఐఏఎస్లో అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఎక్కువ మంది 99% వీళ్ళు సివిల్స్ కానీ వస్తూ ఉంటారు, ప్రిపేర్ అవుతుంటారు. ఒక ప్లాను, ఒక స్ట్రాటజీ, ఒక పద్ధతి లేకుండా చదవటం వల్ల ఇక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారు. అట్లా కాకుండా ఒక పక్కా ప్రణాళికతో, ఒక పక్కా మీకు ఓన్ స్ట్రాటజీతో మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఐఏఎస్ సాధించవచ్చు. నార్త్ ఇండియాలో చూడండి ఎంత ప్లాన్గా ఉంటారు. వాళ్ళు పుట్టిందే ఐఏఎస్ అవ్వడానికి అన్నట్టు ఉంటారు నార్త్ ఇండియన్స్. మ్యాక్సిమం వాళ్ళు మనలాగా టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, సైన్స్ కానీ ఎక్కువ చదవరు. వాళ్ళు సివిల్స్ రావాలనుకున్నప్పుడు, సివిల్స్ సాధించాలనుకున్నప్పుడు వాళ్ళు కేవలం ఈ ఆర్ట్స్ గ్రూపులు మాత్రమే చదువుతారు. అంటే బీఏ, బీకామ్ లాంటివి. అంటే డిగ్రీ ఏదైనా పర్లేదు, మీరు ఇంజనీరింగ్ చదివినా, ఎంటెక్ చదివినా, ఎంబీబీఎస్ చదివినా, ఎంఎస్ చేసినా నో ప్రాబ్లం. అది పెద్ద విషయం కాదు. ఇక్కడ సోషల్ అవేర్నెస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనకి సామాజిక స్పృహ ఉండాలి, సామాజిక చైతన్యం ఉండాలి, సామాజిక చింతన ఉండాలి, సామాజిక జాగృతి ఉండాలి. ఇవన్నగా ఉన్నట్లయితే మనం ఐఏఎస్ అవ్వచ్చు. కాబట్టి ఇదంతా మీరు అనుకున్నంత కష్టమైనది ఏం కాదు. కాకపోతే ఇవన్నీ పాటించడం అనేది చేయట్లేదు ఎక్కువ మంది. అందుకే సివిల్స్ సాధించలేకపోతున్నాం. అది మెయిన్ రీజన్ అన్నమాట. 99% వర్క్ కరెక్ట్గా చేయరు, 1% చేస్తారు. కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. ఇప్పుడు మేము ఎన్సీఆర్టీ బుక్స్ కంప్లీట్గా చదవాలి, నోట్స్ రాయాలి అని చెప్తాం. దాదాపుగా 98%, సమ్టైమ్స్ 99% ఇన్కంప్లీటెడ్ ఎన్సీఆర్టీస్ అన్నమాట. దే డోంట్ మేక్ నోట్స్ ఆల్సో. ఓకే, నోట్స్ రాయరు, ప్రిపేర్ అవ్వరు. మరి ఎలా, హౌ దే కెన్ అచీవ్ దిస్, ఐ మీన్ హౌ దే కెన్ క్రాక్ ద ఐఏఎస్ ఎగ్జామ్? అందుకని ఇది బాగా చేయండి. మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోని సిలబస్ అంతా చదవండి. సెకండ్ ఇయర్లో కొంచెం స్టాండర్డ్ బుక్స్ చదవండి. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్లో అంతా కలిపి ఎన్సీఆర్టీస్లో స్కూల్ బుక్స్ అన్ని ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ చేయండి. +2 ఇంటర్ సెకండ్ ఇయర్లో కంప్లీట్ చేయండి. థర్డ్ ఇయర్లో నోట్స్ మేకింగ్ చేయండి. కొన్ని టెస్టులు రాయండి. ప్రిలిమ్స్ లేదా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ప్రిలిమ్స్ రాయకపోయినా పర్లేదు, మెయిన్స్ టెస్ట్లో ఆన్సర్ రాయడం ప్రారంభించండి. ఎందుకు రాదో చూద్దాం. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఐఏఎస్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ మీరు ఇంట్రెస్ట్ పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఐఏఎస్ యొక్క విధులు ఏంటి? జిల్లాలో ప్రథమ పౌరుడు ఆయన. బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థ ఇది. ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది, ఈ కలెక్టర్ వ్యవస్థ అనేది మనకు బ్రిటిష్ వాళ్ళు కార్నవాలిస్ కాలంలో మన దేశంలో ప్రవేశపెట్టారు. అంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు 18th సెంచరీలో ప్రవేశపెట్టేటువంటి సిస్టమ్ ఇది. అది ఇప్పటికీ కొనసాగుతుందంటే దాని యొక్క ప్రాధాన్యత ఏంటో తెలుసుకోండి. కలెక్టర్ ఏం చేస్తాడో, ఆయన ఫంక్షన్స్ ఏంటి, ఆయన రూలింగ్ ఎలా ఉంటుంది, వాటి మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ పెట్టండి. అంతేగాని ఎక్కువ మంది ఇతర విషయాల మీద పెట్టడం వల్ల మనకు అంతగా ఉపయోగం ఏమి ఉండదు. సినిమాలు, క్రికెట్, లేకపోతే ఇతర మనకు ఉన్నటువంటి షోలు, వీటి మీద కన్నా కూడా దీని మీద దృష్టి పెట్టి దీని మీద రీసెర్చ్ చేయండి. ఖచ్చితంగా అందరూ ఐఏఎస్లు అవుతారు. సిన్సియర్గా చదివిన వాడు ఎవడో కూడా సివిల్స్లో వెనక్కిపోయినట్లుగా సివిల్ చరిత్రలోనే లేదు. ఓకే, సో అందుకే నేను మోటివేట్ చేస్తూనే ఉంటాను మిమ్మల్ని. మీరు ఎవరు ఏదనుకున్నా ఐ డోంట్ కేర్, మిమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉంటాను. మీరు ఐఏఎస్లు అయ్యేంత వరకు రండి, కదిలి రండి, ఐఏఎస్లో అవ్వండి, చదవండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నాకు 100 మంది కాల్ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. 100 మంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది బాబు. కాకపోతే ఎవరో వాళ్ళని మిస్గైడ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు.
కాబట్టి మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఎంతోమంది హౌస్ వైఫ్స్ కూడా నాకు ఎంతోమంది వచ్చి కలుస్తున్నారు పాపం. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ చెప్తుంటే అంటే వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్నటువంటి విషయాలు, వాళ్ళకున్నటువంటి పద్ధతి, వాళ్ళకున్నటువంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కొని ఏ విధంగా అర్లీగా మ్యారేజ్ అయినప్పటికీ కొంతమంది ఈ మధ్య వాళ్ళకి చాలా అర్లీ ఏజ్‌లో మ్యారేజ్ అయింది. నేను చదివి ఇట్లా ఎంఎస్సీ వరకు చదివి నేను ఇలా చేస్తున్నాను సార్, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను. నాకు ఒక 3, 4 అటెంప్ట్స్ ఉన్నాయి. నేను సాధించగలను అని ఎంతోమంది వచ్చి కలుస్తూ ఉంటారు. సో, అట్లా మీరు కష్టపడితే ఖచ్చితంగా ఐఏఎస్ వస్తది. సివిల్స్ అనేది ఒక పర్ఫెక్ట్ ఎగ్జామ్ అనమాట. ఓకే. సో, మీకు మా వంతు మా సాయం మేము చేస్తాం. మేము హెల్ప్ చేస్తాం. మేము గైడ్‌లైన్స్ ఇస్తాం. పర్ఫెక్ట్ గైడ్‌లైన్స్ ఇస్తాం. మీరు కరెక్ట్‌గా దీన్ని ఒక 60% ఫాలో అయితే ఐఏఎస్ మీ సొంతం అవుతుంది. ఓకే. రైట్. సో, కాబట్టి మీరు అప్రోచ్ అవ్వండి మమ్మల్ని. ఆన్‌లైన్‌కైనా అప్రోచ్ అవ్వండి, ఆఫ్‌లైన్‌కైనా అవ్వండి, లేదా మెంటర్‌షిప్‌కైనా అవ్వండి. టెస్ట్ సిరీస్ రాయండి. ఏదేనికైనా కలవండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు. ఎవరికైనా కింద మీరు కామెంట్‌లో మెసేజ్ పెడుతున్నారు, ఫీజు ఎంత సార్? ఐఏఎస్ అవ్వచ్చా? ఐఏఎస్‌కి అటెంప్ట్‌లన్నీ ఇవన్నీ నాన్‌సెన్స్. ఇవన్నీ గూగుల్‌లో సెర్చ్ చేసినా మీకు దొరుకుతాయి. మీరు నిజంగా ఐఏఎస్ అవ్వాలనుకుంటే వచ్చి నన్ను కలవండి. ఇవాళ రేపు ఇది పెద్ద విషయం ఏం కాదు ఇది. గట్టిగా చదివితే ఖచ్చితంగా ఐఏఎస్ అవుతాం. ఆ కమిట్మెంట్ అనేది ఉంటే చాలు. ఓకే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.